విశాఖ సిఐఐ సదస్సులో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి కంపెనీలు. 2 రోజుల్లో ఏపీ సర్కార్తో 400 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. చరిత్ర తిరగరాసేలా సదస్సు సూపర్ హిట్ అయిందని చెప్పారు సీఎం చంద్రబాబు. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ పెట్టుబడులతో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని అన్నారు. విశాఖలో సిఐఐ సదస్సు ముగిసింది. చివరి రోజు సీఎం చంద్రబాబుతో పలు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎల్జీ కెమ్, అట్మాస్ఫియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియో క్రూయిజెస్, సుమిటోమో మిత్యూయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు ప్రతినిధులతో సమావేశమయ్యారు బాబు. రేమాండ్ కంపెనీ ఏర్పాటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంఓయూ చేసుకున్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెషన్లో పాల్గొన్నారు బాబు. విశాఖ సదస్సు చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. గత సర్కార్ హయాంలో రాష్ట్రంలో చీకటి పాలన నడిచిందన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో 5 ఏళ్లలో చూశామన్నారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయనిస్తున్నామని చెప్పుకొచ్చారు బాబు. Your presence I am really appreciating, and also have done very good business also. For the last 2 days, I am able to get 13 lakh crores investment, and it is going to generate 1.3 million employment. That is 13 lakh employment. It is a very good advantage for us. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశంలో తయారీ రంగానికి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేశామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం పెరగబోతోందని చెప్పారు. విశాఖలో సిఐఐ సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు రామ్మోహన్ నాయుడు. తయారీ రంగంలో పెట్టుబడులకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. If anyone is willing to start an airline also, this is the time, and I am telling you that I will give you all the support that is required for you from the ministry and from the government, and this is the time where people have to come in. People have to involve themselves in the growth story of aviation. Aviation is no longer to the cities. Aviation is no longer only to the luxury or the elite. Aviation is the story of each and every Indian, 140 crore people of this country, and very soon we are going to make it happen, and for that Andhra is going to be the hub. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ముప్పు కాదని, ఏఐ మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఏఐని అందిపుచ్చుకునేందుకు ఏపీ 3 విధాలుగా ముందుకెళ్తోందన్నారు. విశాఖ సదస్సులో ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై చర్చలో పాల్గొన్నారు మంత్రి. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. To sum it all up, the age of AI is here. It is not going to be a threat to humanity, but I believe it is an invitation to elevate humanity. People of Andhra Pradesh, people of India will embrace and use AI going forward. So it's important that all of us ensure that future of work is not just about productive but purposeful. It's not just automated but augmented. It's not just intelligent but inclusive. సిఐఐ సదస్సులో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది ఏపీ సర్కార్. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. 2 రోజుల్లో 400 ఎంఓయూల ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకుంది. సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, R&B, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా కొత్తగా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు.